అరవింద్ కేజ్రీవాల్ ఒక సమయంలో ప్రామిస్ చేశాడు యమునని క్లీన్ చేద్దామని, ఢిల్లీని బేసిక్ గా లండన్ లా మార్చేస్తామని. కానీ ఢిల్లీని లండన్ లా మార్చే ప్రయత్నంలో నిజంగానే ఢిల్లీ కూడా లండన్ లా మంచు కురుస్తుందని అనుకుంది. ఈ ఫామ్ ని చూస్తే, నది పైన ఫామ్ అయిన ఫామ్ ని చూస్తే, ప్రతి ఎలక్షన్ లో దీన్నే మెయిన్ పాయింట్ గా పెట్టుకుని ఈసారి కంపల్సరీ యమునని క్లీన్ చేస్తామని. అదే యమున ఎప్పుడైతే 2021 లో డివోటీస్ ఛట్ పూజ జరుగుతున్నప్పుడు 2021 లో అది చెడకూడదని అరవింద్ కేజ్రీవాల్ ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేసిండు డివోటీస్ మీద. ఇప్పుడు 2025 లో 10 సంవత్సరాలుగా యమునని క్లీన్ చేయకపోవడంతో అదేందో సడన్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ యమునపై సడన్ గా ప్రేమ పొంగిపోతుంది. ఎందుకంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరాలలో యమున క్లీన్ గా కనిపిస్తుందని. మరి యమునపై ఇంత మెల్డౌన్ ఎందుకు? అసలు యమున క్లీన్ అయిందా లేదా? ఇదంతా జస్ట్ ప్రొపగండానా? ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంత ముందుకు రూలింగ్ లో ఉన్న పార్టీ ఢిల్లీలో, ఆ పార్టీ గత 10 సంవత్సరాలుగా యమునని క్లీన్ చేస్తామని చెప్పి ఎలా ఇగ్నోర్ చేసిందంటే, మన తెలుగు మూవీస్ లో బాలయ్య గారు ఫిజిక్స్ ని ఇగ్నోర్ చేసినట్టే. ఒకవేళ నేను ప్రొవైడ్ చేసే టాపిక్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ నోటిఫికేషన్ సెంటర్ లో కనిపిస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మీరు యమునా నది గురించి ఎక్కడైనా విన్నా చూసినా లేదా మీరు ఢిల్లీలో ఉన్నట్టయితే కూడా మీకు యమునా నది పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. చాలా దారుణంగా ఉంది. ఢిల్లీ ఒక ఇండస్ట్రియల్ హబ్, అందుకని ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ మొత్తం యమునా నదిలో కలుస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ నది కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది. ఆ రూలింగ్ లో ఉన్నప్పుడే ఈ నది చాలా పొల్యూటెడ్ గా అయిపోయింది. అప్పుడే ఒక కొత్త పార్టీ ఉదయించింది, ఆమ్ ఆద్మీ పార్టీ. అండ్ వాళ్ళన్నట్టు గెలిచారు కూడా. ఆ సంవత్సరంలో గెలిచిన తర్వాత వాళ్ళు చెప్పిన పనులేంటివి? ఈ రాజకీయాలను మార్చేస్తామని, ఎప్పుడు పొలిటీషియన్ చెప్పిన మాటలు నమ్మొద్దని మనకి తెలిసిందే. అండ్ అలాగే జరిగింది. ఈ కేజ్రీ అగ్రవాల్ కూడా గెలిచిన తర్వాత అటు వైపు కాదు కదా, అసలు పట్టించుకోవడమే మానేసిండు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాక మళ్ళీ ప్రామిస్ చేసిండు, ఈసారి కంపల్సరీ యమునని క్లీన్ చేస్తామని, దానికోసం 7,000 కోట్ల బడ్జెట్ ఎలొకేట్ చేయడం జరిగిందని అన్నాడు. ఎస్టీపీ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తామని ప్రామిస్ చేసిండు. కానీ ఇంత భారీ బడ్జెట్ ఇచ్చినప్పటికీ, అదే 7,000 కోట్లు ఇచ్చినప్పటికీ ఎటువంటి చేంజెస్ అయితే ఏం కనిపించలేదు. అలా తన ఫస్ట్ టెన్యూర్ అయిపోయిన తర్వాత, ఆ కాలంలో యమునని ఇంకా దరిద్రంగా చేసిన తర్వాత సెకండ్ టెన్యూర్ లో మళ్ళీ ప్రామిస్ చేస్తాడు ఇందాక చెప్పినట్టే, ఇప్పుడు మనం గెలిపియండి, ఈసారి కంపల్సరీ క్లీన్ చేస్తామని, యమున పూర్తిగా క్లీన్ అయిపోతుందని ప్రామిస్ చేస్తాడు. మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ మోసమే చేసిండు. చెప్పిన మాటలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఈ టెన్యూర్ ఎండింగ్ కల్లా మేము యమునని పూర్తిగా క్లీన్ చేస్తాము, నాతో పాటు మీరు కూడా మునగండి అని ఎంత అద్భుతంగా చెప్పిండంటే మాటలు, అంత చాకచక్యంగా చెప్పిండు. కానీ ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన 35 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్, ఈ 35 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ లలో దాదాపు 25 అంటే దాదాపు 70% కన్నా ఎక్కువ ప్లాన్స్ బేసిక్ ఫంక్షనల్ స్టాండర్డ్స్ కి కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇలా ఇన్ని ఫెయిల్యూర్స్ అయిన తర్వాత ఈ కోపం అంతా ఎవరి మీద చూపించారో తెలుసా? ఛట్ పూజ చేస్తున్న డివోటీస్ పైన. అదే నదిని పూజిస్తారు కదా, ఆ టైంలో ఎవరైతే పూజిస్తున్నారు కదా వాళ్ళపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది, చేయకూడదని, దీని వల్ల నది పొల్యూట్ అవుతుందని. ఇలా 10 సంవత్సరాలు అయినప్పటికీ యమునలో ఎటువంటి చేంజెస్ లేకపోవడం గమనించి ఇంకా యమునపై ఓట్లు అడుక్కోవడం వేస్ట్ అని ఇక కేజ్రీ అగ్రవాల్ కూడా యమునపై ఓట్లు అడగడం మానేశాడు. ఇక దాని గురించి టాపిక్ ఎత్తడమే మానేశాడు. అండ్ కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇలా అన్నట్టు కూడా, యమున పైన ఇంకా ఓట్లు రావు అని. సో ఇక మళ్ళీ థర్డ్ టైం ఎలక్షన్స్ కి వెళ్ళాలంటే మళ్ళీ సేమ్ యమున పేరు చెప్పుకొని వెళ్ళలేరు కదా, వెళ్తే చెప్పుతో కొడతారు కదా. సో అందుకని ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత కూడా ఇప్పుడు మెయిన్ ఒక ట్రంప్ కార్డ్ బయట తీసిన కేజ్రీ అగ్రవాల్. ఏంటంటే, అందరూ పొలిటీషియన్స్ చేసేదే ఏముంది, వేరే వాళ్ళ పైన ఈ నిందలు అంటే పొల్యూషన్ కి కారణం ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ పైన వేసేయడం. దీని ఏమంటున్నాడంటే, ఓఖ్లా బ్యారేజ్ యూపీ డిస్ట్రిక్ట్ లో ఉంది, అయితే ఇది యూపీ డిస్ట్రిక్ట్ లో ఉండడం వల్ల ఈ యమున పొల్యూట్ అవ్వడానికి కారణం యూపీ డిస్ట్రిక్ట్ వాళ్ళే అని పాయింట్అవుట్ చేస్తూ చెప్పిండు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ చూసినట్టయితే, ఇది ఓఖ్లా నుంచి ఢిల్లీకి రావు నీళ్లు, ఢిల్లీ నుంచి ఓఖ్లా బ్యారేజ్ త్రూగా యూపీలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు పొల్యూషన్ ఎవరు చేస్తుంటారు? ఢిల్లీలో ఉన్న పీపుల్స్, ఢిల్లీలో ఉన్న ఇండస్ట్రీస్ వల్ల పొల్యూట్ అయితే ఆ వాటర్ యూపీకి నుంచి ఎంటర్ అవుతుంది. అంతేగాని యూపీలో పొల్యూట్ అయ్యి ఢిల్లీలోకి రావట్లేదు. వీళ్ళు 2015 లో ఒక పొలిటికల్ రెవల్యూషన్ తీసుకురావాలని ట్రై చేశారు, కొంచెం తెచ్చారు కూడా. అండ్ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని వేరే వాళ్ళ పైన వేయాలని చూస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే ఒక స్కామ్ లాగానే ఉంది. మీకు ఇంటింటికి వచ్చి చైన్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తుంటారు కదా, మీరు జాయిన్ అవ్వండి, ఇంకా ముగ్గురిని జాయిన్ చేయండి, 90 రోజుల్లో మీ ఫైనాన్షియల్ లాస్ మొత్తం, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది, మీరు తోపు తూరుము డబ్బులు బంగ్లాలు అన్ని కొనేయచ్చు. అట్లా చేస్తారు. 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత ఏంది, స్వాహా మొత్తం పోతుంది. ఇలా ఎలక్షన్స్ అప్పుడు కూడా యమున క్లీన్ చేస్తామని మంచిగా స్వీట్ నోట్ లో పెట్టి తర్వాత కింద నుంచి అన్ని లాగేసి. మీరు ఇక్కడ చూసినట్టయితే మెయిన్ గా ఢిల్లీలో ఈ యమున నది 22 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఈ స్ట్రెచ్ లో దాదాపు ఇండియా వైడ్ గా ఈ యమున స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ చూసినట్టయితే ఇది కేవలం 2% మాత్రమే ఢిల్లీలో ఉండేది. కానీ ఈ 2% ఏరియా ఏదైతే 22 కిలోమీటర్ స్ట్రెచ్ అయితే ఉందో ఈ యమున నది ఢిల్లీలో 80% పొల్యూషన్ అనేది ఢిల్లీ నుంచి వస్తుంది. అర్థం చేసుకోండి,
ఈ యమునా నది పొల్యూట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఢిల్లీలో ఉన్న ఇండస్ట్రియల్ హబ్. అండ్ మీరు రిపోర్ట్స్ కనుక చూసినట్టయితే కూడా యమునా నది ఇండియాలో అత్యంత పొల్యూటెడ్ నది. సో ఇలా అయినప్పటికీ కేజ్రీ అగ్రవాల్ ఈ యమునా నదిని క్లీన్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఎంటర్ అవుతుంది బీజేపీ. సో ప్రస్తుతం అయితే గవర్నమెంట్ అక్కడ బీజేపీ ఉంది. సో ఇప్పుడు ఢిల్లీ ఈ యమునా నదిని క్లీన్ చేసే బాధ్యత ప్రజెంట్ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన రేఖా గుప్తా గారు తీసుకున్నారు. ఈమె గెలిచిన తర్వాత ఈ యమునా నది ఒక రిజర్వేషన్ ని టాప్ ప్రయారిటీలో పెట్టడం జరిగింది. ఆమె కింద ఢిల్లీ జల్ బోర్డ్ 45 పాయింట్ యాక్షన్ ని డెవలప్ చేసింది. అదేందుకు యమునాని క్లీన్ చేయడానికి. ఈ యమునాని క్లీన్ చేసే ప్రాసెస్ మొత్తం కావాల్సిన బడ్జెట్ దాదాపు 9,000 కోట్లు. ఆయన చెప్పినట్టుగానే 9,000 కోట్లు అయితే అలొకేట్ చేయడం జరిగింది యమునా నదిని క్లీన్ చేయడానికి. సో ఈ యమునా నదిని క్లీన్ చేయడానికి బీజేపీ పెట్టుకున్న టార్గెట్ 5 years tenure లోనే ఇది క్లియర్ చేయాలని. కానీ నా అంచనా ప్రకారం ఇది 5 years లో అయ్యే పని కాదు, టైం పడుతుంది, 10 to 15 years పడుతుంది. కానీ అంతకాలం ఈ పార్టీ రూలింగ్ లో ఉండడం సాధ్యమైన నో డౌట్. సో దీనికోసం ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఉన్న ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయడం అండ్ కొత్త ఎస్టీపీలో డెవలప్ చేసి ఇన్స్టాల్ చేయడం. ఒక రిపోర్ట్స్ ప్రకారం ఏవైతే ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్న ఎస్టీపీస్ ఏవైతే ఉన్నాయో అలా మెజారిటీ ఆఫ్ ద ఎస్టీపీస్ అనేవి డిస్ఇన్ఫెక్షన్ కి దేనికి పనికిరావంట. అంటే సరిపడా ఎఫెక్టివ్ డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్స్ అనేవి లేవు సరిగ్గా. ఈ ఎస్టీపీ గురించి వస్తే అయితే ఈ ఎస్టీపీ అనేది ఒక ఫెసిలిటీ ఎక్కడైతే రా సీవేజ్ వాటర్, వేస్ట్ వాటర్ అయితే ఉంటుందో వాటిని ట్రీట్ చేసి కంటామినేషన్ లెవెల్స్ ని తగ్గిస్తారు. సాలిడ్స్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి నైట్రోజన్, హెవీ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ లాంటి హెవీ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎస్టీపీ యొక్క ఫంక్షన్ ఇది. సో వాటిని క్లీన్ చేసి వాటిని ట్రీట్ చేసి ఫ్రెష్ వాటర్ గా బయటకి వదులుతుంది. మెయిన్ గా వీటి కోసం ఢిల్లీ గవర్నమెంట్ 1,500 కోట్లు అయితే అలొకేట్ చేయడం జరిగింది ఈ యమునా మరియు వీటి సివేజ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయడం. సో దీనిలో 40 డీసెంట్రలైజ్డ్ ఎస్టీపీలు కట్టాలని ప్లాన్ చేశారు. సో బడ్జెట్ లో 500 కోట్లు వీటికే మరియు 250 కోట్లు ఏమో మేజర్ డ్రైన్ ట్యాపింగ్ సిస్టమ్స్ కోసం పెట్టారు. ముఖ్యంగా యమునా దగ్గర కొన్ని డ్రైన్స్ అయితే ఉన్నాయి ఎక్కడైతే హెవీ పొల్యూషన్ వస్తుందో వాటిని స్పెషల్ కేటగిరీలో పెట్టి ఎక్కువ క్లీన్ చేయాలని, ఎక్కువ అప్గ్రేడ్ లో పెట్టాలని టాప్ ప్రయారిటీలో పెట్టడం జరిగింది. యమునా నదిలోకి దాదాపు రోజు 14.1 బిలియన్ మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి కేవలం ఒక్క డ్రైన్ నుంచి. అది కూడా దాదాపు 20 లక్షల టన్నుల స్లిట్ ని డ్రైన్ నుంచి తొలగించారు వాటర్ ఫ్లో ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ మెయిల్ గా పొల్యూటెంట్స్ అక్కడ అక్యుములేట్ అవ్వకుండా చూడడానికి. యమునా ఫ్లడ్స్ ప్లెయిన్ వెనుక 1600 హెక్టార్ ఏరియాలో మొత్తం 11 ప్రాజెక్ట్స్, రిస్టోరేషన్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. వాటిలో 3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మొన్న అక్టోబర్ 2025 కల్లా ఫినిష్ అయిపోయినాయి. మిషనరీస్ కోసం కూడా ఫండ్స్ అనేవి ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. మోడర్న్ మిషన్స్ కోసం ట్రాష్ స్కిమ్మర్స్, వీడ్ హార్వెస్టర్స్ అలాగే ఫారెన్ హైటెక్ మిషన్స్ ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు. నమామి గంగే ప్రోగ్రామ్ కింద యమునా రివర్ రిజర్వేషన్ కోసం మొత్తం 9 ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయ్యాయి. అండ్ అలాగే మీరు 2025 లో జరిగిన రీసెంట్ గా జరిగిన చెట్ పూజలో మీరు చూసా ఉంటారు యమునా నది కొంచెం ఎంత క్లీన్ గా ఉందో. సరే అట్లీస్ట్ ఆ ఫామ్ అయినా క్లీన్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అలానే కొంచెం క్రెడిట్ అయితే ఇవ్వాలి కదా, మొత్తానికి క్రెడిట్ ఇవ్వకుండా ఉండలేం. ఎందుకంటే కొంచెం క్లీనింగ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళిన విజిటర్స్, డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసుకుంటున్నారు. ఏమని ఈ ఇయర్ చాలా క్లియర్ గా ఉంది లాస్ట్ ఇయర్ తో పోల్చినట్టయితే. అండ్ అలాగే ఫొటోస్ కూడా చూపించారు ఫామ్ ఎంత హెవీగా ఉండదు, ఇప్పుడు అంత హెవీగా లేదని. మరియు వాటర్ మినిస్టర్ ప్రవేశ్ వర్మ గారు ఆయన క్లెయిమ్ చేసిందంటే ఒక హిస్టారిక్ మూమెంట్ ని మేము ఎస్టాబ్లిష్ చేస్తామని అంటున్నారు. అంటే ఫెకల్ క్లోనిఫామ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో డ్రామాటిక్ చేంజెస్ కనిపించాయని, ఇంతటి సంవత్సరం ఇంత ముందుకున్న సంవత్సరంతో పోలిస్తే దాదాపు 80 to 90% చేంజెస్ కనిపించాయని క్లెయిమ్ చేస్తారు రిపోర్ట్స్ ప్రకారం. కొన్ని ఏరియాస్ లో 90% కి పైగా రిడక్షన్ వచ్చిందని కూడా అన్నారు. సో రేఖా గుప్తా గారి ప్రభుత్వానికి ఇందువలన కొంచెం క్రెడిట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి ఒక పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్ చేసినందుకు, ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్స్ ని మొబిలైజ్ చేసినందుకు అండ్ ఒక క్లియర్ టైమ్ లైన్ పెట్టుకున్నందుకు అండ్ ఇంకొన్ని లొకేషన్స్ కూడా 90% పైగా క్లీన్ అయింది అంటున్నారు. ఆన్ గ్రౌండ్ రియాలిటీ కొంచెం వేరే ఉండొచ్చు. వీళ్ళు చెప్పే స్ట్రాటజిక్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. కొన్ని ఏరియాస్ లో ఇంకా ఓవరాల్ హెల్త్ తగ్గలేదు, ఇంకా అలానే ఉంది. ఇన్ఫాక్ట్ కొంచెం వరకు తగ్గుండొచ్చు కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ లో దారుణంగానే ఉన్నాయి. అలానే ఇంకా హానెస్ట్ గా ఉండాలంటే అంత పెద్ద చేంజెస్ అయితే రాలేదు, కానీ చేంజెస్ వచ్చాయి అవి మాత్రం కనబడుతుంది. కొంతమంది ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, ప్రైవేట్ యూట్యూబర్స్ ఉంటారు కదా, ఎక్కువగా వెళ్ళి వాగుతూ ఉంటారు. వాళ్ళు నది కాడికి వెళ్ళి టెస్ట్ చేసినప్పటికీ వాళ్ళు చెప్పడం జరిగింది ఇంతకు ముందుతో కనిపిస్తే ఇప్పుడు కొంచెం చేంజెస్ కనబడుతున్నాయి. అండ్ ఇంకా హానెస్ట్ గా చెప్పాలంటే ఎప్పుడైతే ప్రభుత్వం పని చేస్తుందో అదే స్పీడ్ ని మెయింటైన్ చేస్తూ ఇంకా 2-3 years వరకు ఇదే స్పీడ్ ని మెయింటైన్ చేస్తూ ఇదే ఫ్లో ని మెయింటైన్ చేస్తూ ఆ నదిని క్లీన్ చేసినట్టయితే ఇంకా చాలా చేంజెస్ అయితే మనం చూడొచ్చు. అలానే నది పూర్తిగా క్లీన్ అవుతుందంటే ఇది ఇప్పటికల్లా పాసిబుల్ అయ్యేది కాదు. ఇంకా 10 సంవత్సరాల వరకు టైం పడుతుంది. ఎందుకంటే 10-15 సంవత్సరాలకి క్లియర్ రోడ్ మ్యాప్ అనేది ఇంకా దీనికి ప్లాన్ చేయలేదు. సో ఇలా గవర్నమెంట్ చేసిన వాళ్ళ ప్రామిస్ ని కనీసం 50% అయినా వాళ్ళు ఫుల్ఫిల్ చేసినట్టయితే మనం టాంజిబుల్ చేంజెస్ కూడా